నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్ వార్నింగ్ ఇచ్చారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే అడ్డంగా కాల్చిపడేయమని చెప్పారు. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. సమీప గ్రామాల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. సామాన్యుల ప్రాణాలను బలిగొంటోంది. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో 15 మంది సాధారణ పౌరులు సహా ఒక సైనికుడు కూడా మరణించాడు. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీంతో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్లో పాక్ సరిహద్దును సీజ్ చేశారు. సరిహద్దుల వెంట ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు చెప్పారు. రాజస్థాన్లో పాక్ సమీపంగా ఉన్న 4 విమానాశ్రయాలను మూసివేశారు. సరిహద్దుల వెంట యుద్ధ విమానాలతో గస్తీ ఏర్పాటు చేశారు. పంజాబ్ పాక్ సరిహద్దుల వెంట 6 జిల్లాల్లో బడులకు సెలవులు ప్రకటించారు. సరిహద్దుల వెంట హై అలర్ట్ నడుస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉపఖండంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉగ్రమూకల నిర్మూలన లక్ష్యం చేసుకొని సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత పెరిగాయి. పాక్ ఎలాంటి చర్యలకు దిగినా తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉంది. ఇక సైనికులకు సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లోకి రావాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనా అనుమానంగా కనబడితే ఉపేక్షించేది లేదు. ఇక పాక్ చేస్తున్న దుశ్చర్యలను ఏమాత్రం కూడా చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే అంటూ హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అలాగే అటు అజిత్ దోబెల్ గారు కానీ, లేకపోతే జయశంకర్ గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, చాలా సీరియస్గా ఉన్నారు. చాలా క్లియర్గా మేము ఉగ్ర మూకల మీద మాత్రమే దాడి చేసే సామాన్య పౌరుల మీద మీ ప్రతాపం చూపించడం ఏంటి, అండ్ అక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పొంచి పోషిస్తుంది అనేది చాలా క్లియర్గా తెలిసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు వీళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా ఏం చేసైనా సరే ఈ ఉగ్రవాదాన్ని పీచమనచమని చెప్పినట్టుగా కూడా సమాచారం. ఏమంటారు? కనబడితే కాల్చిపడేయండి. కరెక్టేనా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా ప్రజా సమస్య మాత్రమే. నాకు ప్రధానమంత్రి దన్ అని 15 లక్షలు వేస్తా అన్నారు, లేకపోతే ఇక్కడ ఇవి చేస్తా అన్నారు. అవి కాదండి. నిజంగా కూడా హామీల నేపథ్యంలో రైతుల నుంచి, అధిక ఫీజులతో కాలేజీల నుంచి సామాన్యులకు ఉండే ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని మాత్రమే ఈ నెంబర్ ఇస్తున్నాం. అంత మాత్రాన ఈ నెంబర్ ఉంది కదా అని మీరు విచ్చలవిడి స్వేచ్ఛ పేరుతోటి, అంబేద్కర్ వారసత్వం పేరుతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు. నిజమైన అంబేద్కర్ వారసత్వం అంటే ఏంటో తెలుసుకోండి. అలా తెలుసుకొని మసులుకుంటారు అనుకుంటున్నా. సరే, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. 8328500576 నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి సమస్యల్ని. జై హింద్, జై భారత్.